ఒక భార్య భర్త ఒక పందెం వేసుకుంటారు. భర్త: నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు జవాబు చెప్పలేకపోతే 50 రూపాయలు ఇవ్వాలి. అదే నువ్వు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతే నేను 5,000 రూపాయలు ఇస్తాను. భార్య బాగా ఆలోచించి సరే అండి అంది. భర్త: మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అని అడిగాడు. భార్య: కరెక్ట్గా తెలియదండి, ఇదిగో 50 రూపాయలు తీసుకోండి అంది. భర్త: చూసావా నా పవర్, ఇప్పుడు నువ్వు అడుగు అన్నాడు. భార్య: 2 కాళ్ళ జీవి పడుకున్నప్పుడు 3 కాళ్ళుంటాయి, దాని పేరేంటి అని అడిగింది. భర్త బాగా ఆలోచించి ఇంత కష్టమైనది అడిగావేంటే, ఓడిపోయాను, ఇదిగో 5,000 రూపాయలు, ఇంతకీ దాని పేరేంటి అని అడిగాడు. భార్య 5,000 రూపాయలు తీసుకొని నాకు తెలియదండి, ఇదిగో 50 రూపాయలు తీసుకోండి అంది. ఒక భక్తురాలు స్వామీజీని, ఎంత చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాను స్వామి అని అడిగింది. స్వామీజీ: అవునా తల్లి, చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తను సాధించవచ్చు కదా. క్యాలిక్యులేటర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయాం. టీవీ వచ్చాక పుస్తకాలు చదవడం మర్చిపోయాం. కారు వచ్చాక నడక మర్చిపోయాం. కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్ మర్చిపోయాం. ఏసీ వచ్చాక చల్లగాలి కోసం చెట్టు కిందకు వెళ్ళడం మర్చిపోయాం. సిటీకి వచ్చాక మట్టి వాసన మర్చిపోయాం. పర్ఫ్యూమ్స్ వచ్చాక పూల వాసన మర్చిపోయాం. ఫాస్ట్ ఫుడ్ వచ్చాక సాంప్రదాయ వంటలు మర్చిపోయాం. వాట్సాప్ వచ్చాక ఎలా మాట్లాడాలో మర్చిపోయాం. ఇంకా ఎన్ని మర్చిపోవాల్సి వస్తుందో. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.